त्वमेव साक्षात् श्री राधा 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 कृष्ण श्री राधा 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 कृष्ण कृष्ण श्री राधा कृष्ण 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 राधा कृष्ण
कृष्ण राधा 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 कृष्ण कृष्ण राधा कृष्ण कृष्ण साक्षात् कृष्ण कृष्ण साक्षात् कृष्ण 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 साक्षात् श्री आदिशक्ति श्री 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 आदिशक्ति माता श्री आदिशक्ति श्री आदिशक्ति माता श्री निर्मला निर्मला श्री निर्मला श्री निर्मला श्री निर्मला गुलाल उधरी तरंग गुलाल उधरी तरंग बीरा गुलाल बीरा गुलाल 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 बीरा गुलाल उधय तरंग नाथा घरी नाचे माझा सखा पांडुरंग 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 पांडुरंग सखा पांडुरंग
गुलाल उधळीत रंग उधळीत रंग उधळीत रंग उधळीत रंग उधळीत रंग नाथा घरी नाचे माझा सखा पांडुरंग नाथा घरी नाचे नाथा घरी नाचे नाथा घरी नाचे नाथा घरी नाचे माझा सखा पांडुरंग सखा पांडुरंग अबीर गुलाल अबीर गुलाल 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 अबीर गुलाल उधळीत रंग 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 अबीर गुलाल उंबर ठासी कैसे शिव उंबर ठासी कैसे शिव उंबर ठासी कैसे शिव उंबर ठासी कैसे शिव आम्ही जातीहीन आम्ही जातीहीन आम्ही जातीहीन उंबर ठासी कैसे शिव उंबर ठासी कैसे शिव आम्ही जातीहीन रूप तुझे कैसे पाहू रूप तुझे कैसे पाहू रूप तुझे कैसे पाहू रूप तुझे कैसे पाहू जात मेरी జై శ్రీ మాతాజీ. ఈ రోజు ఉదయం ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. ముందుగా మనం శ్రీ మాతాజీకి ప్రణామం చేసి కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాము. మన రెండు చేతులను భూమాత మీద ఉంచుతాము. శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి భూతత్వం ద్వారా మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న అన్ని ఆటంకాలను తొలగించండి అమ్మా. దయచేసి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా.
మీలో ఉన్న ఓర్పును, సహనాన్ని, క్షమాగుణాన్ని మాకు ప్రసాదించండమ్మా. నెమ్మదిగా ఇప్పుడు మన 2 అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచుతాము. ఇప్పుడు మనం 3 మహామంత్రాలు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాము. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మనం మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి అరచేతిని భూమి మీద ఉంచుదాము. నెమ్మదిగా ఇక్కడ ఇలా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి
మా ఎడమ భాగంలో ఉన్న సమస్త దోషాలను భూతత్వం ద్వారా తొలగించండమ్మా. మా ఇడానాడిని పవిత్రపరచి మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండమ్మా. మాలో ఉన్న అనవసరమైన కట్టుబాట్లను తొలగించండమ్మా. శ్రీ మహాకాళి మరియు భైరవనాథ్ యొక్క తత్వాన్ని మా అందరికీ ప్రసాదించండమ్మా. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుతాము. ఇక్కడ మనం మన కుడి భాగాన్ని సమతుల్యపరుచుకుందాము. శ్రీ మాతాజీ, దయచేసి మా కుడి భాగంలో ఉన్న అధికమైన వేడిని ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. మా పింగళ నాడిలో ఉన్న ఇబ్బందులన్నిటిని తొలగించి నిర్మల చిత్తాన్ని ప్రసాదించండమ్మా. సాక్షాత్ మీరే మహాసరస్వతి మరియు శ్రీ హనుమాన. దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండమ్మా. నెమ్మదిగా ఇప్పుడు మన రెండు చేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండమ్మా. మాకు శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ గణేష తత్వాన్ని ప్రసాదించండమ్మా.
మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుందాము. అలాగే ఈరోజు శ్రీ మహావీర జయంతి సందర్భంగా మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. శ్రీ మహావీర తత్వం మనకు మన ఎడమ ఆజ్ఞా చక్రంలో ఉపయోగపడుతుంది. ఈ ఎడమ ఆజ్ఞా చక్రంలో మనకు అనవసరమైన కట్టుబాట్లు ఇబ్బందులుగా మారి ప్రత్యహంకారంగా మనల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు మనం శ్రీ మాతాజీని, మనకు శ్రీ మహావీర తత్వాన్ని, ఆయన సుగుణాలను ప్రసాదించమని ప్రార్థిద్దాము. శ్రీ మాతాజీ, దయచేసి నన్ను నేను పూర్తిగా క్షమించగలిగే శక్తిని ప్రసాదించండి అమ్మా. మాలోని ప్రత్యహంకారాన్ని తొలగించి నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా. మా ఇడనాడిలో లేదా మా గత జన్మపు అలవాట్లు, ప్రవర్తనలు అన్నింటినీ తొలగించే శక్తి కేవలం శ్రీ మహావీరుడికి మాత్రమే ఉందమ్మా. సాక్షాత్ మీరే శ్రీ మహావీర. ఇదే స్థితిలో కొద్దిసేపు మనము ధ్యానంలో ఉందాము. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం 1985 జూలై 5వ తేదీన హోలండ్ దేశంలో శ్రీ మాతాజీ ఇచ్చిన ప్రసంగం 2వ భాగం విందాము. Whatever I see it upside down.
Indians, we may be poor people in the villages. They are not so educated. You are all very well educated people. Everything is there. But all has come out of ego. So the common sense is lacking. So those who deal with the Mother Earth, like farmers, have tremendous common sense. Now in Holland, I used to think people will have lot of common sense because they are farmers, you see. When I had come in 65, they were better off, much better people, not so nonsensical. They were well dressed, nice, sensible, solid people. Of course, I met quite elderly people also, I should say. But I was surprised that in the market you could not get a transistor made in Holland, could not get anything made in Holland. So I said, how is it? You don't make anything machine? He said, why should we? For our 25 bulbs of tulips in those days, we get one transistor from Japan. So why should we make a transistor? Common sense. We sent from here 25 bulbs, and they had fields and fields of all kinds of tulips all over, when I came here. So they said for 25 bulbs we get one transistor. So why should we? We export our bulbs to them and get their transistors. Why should we make transistors? Then they said we export our cheese to a particular country, or eggs to Italy, or chicken to this country, and we get all that we need. I was amazed. You see, they're so proud of their agriculture and so much doing like that way, which was a very sensible thing. And because they were dealing with the land, I thought I'll find Holland people to be the best. But then I got reports that people are absolutely gone off their heads. They have become like bullocks now. Working with the land, they have become like bullocks who plow the land. I was surprised. How have they become like bulls? They were very sensible people, very sensible. Farmers, sensibly dealing with things and working out things in such beautiful manner. Very innocent and simple people. And naive up to a point of sweetness. Very sweet. When we came here, they wanted to please us, so they wanted to put a flag for us, of our country. And they put Pakistan's flag in front of us. So I was very happy to see that. And they were talking vegetarianism, but when we came, my daughter had suddenly become vegetarian because she had developed a funny nausea in the ship, you see. So she was not eating any meat so she said, I am vegetarian. So they said, all right, then will you have chicken? They were that simple, very simple people. And now they're talking about vegetarianism. I'm surprised in 65 and 85 only in these 20 years, how much they are changed. Very nice. And they were not busy doing all these exercises and reducing weight or increasing weight and jogging on the road. Just now, yesterday I was walking, everybody was jogging like mad. Very sensible. But they have lost their common sense. Because perhaps they do not come in contact with Mother Earth. They are using machines too much. Maybe that is one of the reasons. And must be the air from other outside countries coming, and they think they are rustic, so they must accept that is all that is modern, sophisticated. Perhaps, maybe. There's a story about a farmer who was traveling by train. And there were some naughty boys who came from the city, so they wanted to pull the legs of the farmer. So one of the boys asked him that if the eggs are selling here in this station for 20p, and in the next station the chicken is selling
for 1 pound what is my age, just to tease him. So immediately the fellow says, you must be 22. I said, how do you know exactly I'm 22? He said, because my brother who is full mad is 44. You see, they are so practical, so brass. You see, as you call in American level, brass tacks. You see, they know what is it. He looked at him and he said, 22? He said, how? Why? My brother, who is 44, is full mad. And these boys didn't know where to look, you see, because they wanted to tease him. And the farmers have great sense. Like we had one minister who had developed a bad neck, you see, White Vishuddhi, Prime Minister. He was Chief Minister. He used to go on like this, his head used to go like this. So some farmers came to see him. They saw him and they looked at him. They said, oh, he's saying no already, what's the use of telling him anything? We have lots of stories of farmers in India, which shows how much they understand life. I had a very nice gardener. He was from a village. So there was one fellow, old fellow, another gardener. He says, no use talking to this old fellow. I said, why? He said, if he is a Hindu, then an old man is a gone case. I said, why? Because in young age they live like ascetics and in old age they become like bhoots. But if he's a Muslim, they don't live like ascetics in young age, they enjoy life, and in old age they are satisfied souls. So you better talk to a Muslim old man than to an Hindu old man. I mean, the reading is so correct about things, you know. Everything that he said was so practical and so sensible. I was really surprised how he could say these things with such sweetness and with such goodness. And how he understood so many things so well. And he was a very young fellow, about, I would say, 32 years of age. So he came to Bombay to see us. He didn't know our full address. He only knew Marine Drive. So he told the fellow, his taxi fellow, you drive me at Marine Drive. He said, Marine Drive is a big place. You said, drive me anywhere in Marine Drive. He drove. So he went and asked, is there a very tall gentleman staying in Marine Drive somewhere? And you see, my husband is one of the tallest in Indians, you see. So he went to the servants, asked, have you seen any tall Saab anywhere? He said, there's one tallest staying there, you see. So that's how he came to our house. And he showed them his shoes. This shoe is given to me by my Saab. He is also very tall, you see. So he said, this shoe he has given me. And he wears the same style of shoes. So servants noticed all these things. They were practical people. So another gardener who met him, he said, yes, there's a tall fellow and he wears the same type of shoes. So he came to our house. How they are sharp and how their eyes are so penetrating, how they know everything about everything. It is remarkable, very remarkable. And that is what we have to be. We have to be gurus with the mother's influence on us. All the time the mother controlling us, the mother guiding us, the mother making our banks, mother making our maryadas. So the motherliness is your blessing. Today you are raising your kundalini because your guru is a mother. Otherwise you could never have done it. And that is why motherliness is so important. One of the reasons perhaps why the Sahaja-yogis run away from the leaders and sometimes from the people who want to have followed may be that we do not know that they are just entering in, just opening out. So try to be kind, just hatching. The little chicks, you see, will die very fast. You have to handle them very, very carefully. I am saying this after so many years of not saying this. And I am requesting all of you,
Try to develop. Sit before the mirror and try to act like a mother, let us say. Practice it. Try to be nice, kindly, gentle, patient. If you want to spread Sahaja Yoga in the West, we have to do that way. Not in Maharashtra. Maharashtra's mothers are quite strict and they are straightforward, and children are used to it. You might find that you will say that my mother was a very strict lady, but I think I like her very much because she's taught me so many things. My sisters are expert cooks. We are very good in life. We are doing so well in life. We don't trouble anyone. All these things have come from our mother. She was a strict lady, and she would not tolerate any nonsense. She would never tell a lie herself. And if you tell her, all right, if this gentleman is coming, you tell that I'm not in the house. Don't tell me to tell lies. I'll tell him that you told me to tell the lies. That's how she was. And that's how she treated us. And we lived with that. But we didn't mind it because what she did was for our good. We knew that she was doing it for our good. Not in this country. People don't understand this fact. They have ego. They never understand that this is for your good. They will always understand this is aggressiveness because they themselves are aggressed or they are aggressive. If they are aggressive, they are even worse. So try to understand what is the situation is in this country. I have adjusted myself. You also should adjust yourself here to the way it is. And that's how we should not hear any more, any complaints about. Now again the Guru Tattva has to go inside, the Mother Tattva. So next time I will not have any complaints, but they should all say, oh mother, what a nice man, he's so kind, he's so gentle, so very sweet. It doesn't take at all anything to be done. Now in this good atmosphere, when the nature is so abundant and the sun also is hiding its own sharpness, when everything is so beautiful, we should decide that we will behave in a manner that will behove our mother. And not fight, not quarrel, not say things. Like somebody in the train now, supposing going, will go and quarrel with the ticket collector. This is my seat, that is my. Sahaja Yogi does not do that. Sahaja, all right, you don't want, all right, I'll sit here, all right, whatever is legal, I'll do that. Whatever is proper, I'll do. You want it, all right, doesn't matter. You don't allow, all right. Immediately the person melts away. But if you know this is my seat, I have booked it, this, that, and then your mother plays tricks there, on top of that. So ultimately you find that the seat was not yours. And you feel very upset about it. How a Sahaja Yogi is insulted. So that is how it is going to work out in this beautiful manner if we understand the beauty of sweetness and beauty of your Mother Earth. How she beautifully creates everything. And even she's so sweet, I tell you, that if you are sleeping under a coconut tree, can you imagine now? A coconut is so big, if it falls on anybody's head, finished. Stomach also, terrible. It can break your bone. But it will never fall on any human being or any animal. Can you believe it? It's a fact. That is Utambara Pragya. That's the quality of the Mother Earth. It never falls on any human being or animal. How does she manage that? And you have seen how the flowers also fall gently. You never see the flowers growing. How the mother does that? Otherwise we'll have problem, you see. Suddenly you see a flower, tuk, 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 tuk. So she slowly does it, and suddenly, she makes the leaves so beautifully arranged that they all
get the sun. How she manages? Then she creates a beautiful shade for you. The color scheme, everything so beautiful. And then how she nourishes? That because all the leaves drop down and they give nitrogen again to the Mother Earth. And then she again nourishes them up. But the leaves have to fall down if the sun has to come to the Mother Earth. It's all her doing. But she does it so beautifully that we are not even aware of what she is doing to us. We don't know. If you notice it, one thing about the Mother Earth's beauty that she creates and how sweetly she does it. You will say that even 1/1000th of that, if we have, we could be somewhere already ruling in the kingdom of heaven. This is what it is. So, as you have got your Kundalini, you must develop that sweetness within you in such a manner that people see you and think that you are great mothers. But as you know, in the West, the mothers are so horrible. The women are so dominating that people do not have a proper image of a mother also. Women are extremely dominating. Women must learn to dominate. It's so easy. A bull can dominate anybody. But can they be like Mother Earth, which can bear up all kinds of troubles, all kinds of problems? Can we do that way? Especially that's why I request women of this country to develop those beautiful qualities and not of domination. Domination, it doesn't behove a woman. It doesn't look nice on her. It's like a bull she's wearing as a diamond piece around her neck. It's not beautifying. So we must give up that idea of dominating or trying to oppress the husband. He says something, we say no. To children, we say no. To everyone, we try to dominate. That's not our character. Even I think Roosevelt once said that, of course, he must have met real Indian women, that an Indian woman, she is like a magnolia in an Indian forest. Of course, here the magnolias are useless, but in Indian forest, even one flower in the forest, it is hidden, you can't see it. But you can smell it. The whole forest is fragrant. You can't see it anywhere. It's hidden in one flower. You can know this magnolia. And this is the greatest quality, because love is the most attractive thing in this world. Why do you hang around me? Just ask yourself. Because I have vibrations, my photograph has got. No. You feel that you are loved, that I love you. It's a very great quality. But I have that innate within me. I don't have to have it from anywhere. And you too have it. Just expose it and manifest it. May God bless you. Thank you. ఇప్పుడు కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము.
జై శ్రీ మాతాజీ. ఈరోజు మనం విన్న ప్రసంగం 1985 హాలాండ్ దేశంలో శ్రీ మాతాజీ ఇచ్చారు. ఇందులోని కొన్ని అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. పాశ్చాత్యులు అహంకారం వలన ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మూర్ఖంగా వ్యవహరిస్తారు. అన్ని విషయాలను తలకిందులుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ భారతీయులు అలా ఉండరు. వారు పేదవారైనప్పటికీ, పెద్దగా చదువుకోకపోయినా లేదా పల్లెల్లో నివసిస్తున్నా కూడా వాళ్ళు చాలా హుందాగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఎవరైతే భూమితో సన్నిహితంగా వ్యవహరిస్తారో, అంటే ఉదాహరణకు రైతులు, వారికి బ్రహ్మాండమైన జ్ఞానం ఉంటుంది. అన్ని విషయాలపైన వారికి ఒక చక్కటి అవగాహన కూడా ఉంటుంది. హోలాండ్ దేశంలో ఇది వరకు అంటే శ్రీ మాతాజీ 1965లో హోలాండ్ ని సందర్శించినప్పుడు అక్కడి రైతులు ఎంతో చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు 1985లో అంటే 20 సంవత్సరాల వ్యత్యాసంలో చాలా మార్పు కనిపించిందని, అంటే ఆధునీకరణ కూడా వారిపై ప్రభావం చూపించిందని శ్రీ మాతాజీ కొన్ని ఉదాహరణల ద్వారా మనకు చెప్పారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హోలాండ్ దేశంలో 1965లో ఒక ట్రాన్సిస్టర్ ని కూడా వారు తయారు చేసేవాళ్ళు కాదు. ఏదైనా హోలాండ్ లో తయారు చేసే వస్తువు మార్కెట్ లో దొరికేది కాదు. దీనికి కారణం ఏంటి అని ఒకసారి వారిని అడిగినప్పుడు వారు ఇలా సమాధానం ఇచ్చారు. మా దగ్గర చక్కటి పొలాలలో ఎంతో ట్యూలిప్ పువ్వులు పండుతాయి. మేము 25 ట్యూలిప్ పువ్వులు ఇస్తే జపాన్ వారు మాకు ఒక ట్రాన్సిస్టర్ ని ఇస్తారు. ఇంత సులభంగా మాకు ట్రాన్సిస్టర్ దొరుకుతున్నప్పుడు దానికి మేము తయారు చేసే ప్రయాసను ఎందుకు చేయాలి అని వారు సమాధానం ఇచ్చారు. అంటే పోలాండ్ లో ఎన్నో రకాల ట్యూలిప్ పువ్వులు ఉండేవి. అలాగే వారి దగ్గర ఉండే చీజ్, గుడ్లు వంటి వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసి వస్తు మార్పిడి విధానంలో వారికి కావాల్సిన పదార్థాలను వారు దిగుమతి చేసుకునేవారు. అంటే వారి దగ్గర ఉన్న వస్తువులను ఎక్కువగా ఉన్న వస్తువులతో వారికి కావాల్సిన దాన్ని ఇంత చక్కటి జ్ఞానం వారికి ఇది వరకు ఉండేది. అంటే వ్యవసాయ విధానం చాలా గొప్పగా వాళ్ళు ఉంచుకునేవారు. కానీ ఆధునీకరణ వల్ల వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని కోల్పోయి అస్తవ్యస్తంగా తయారయ్యారు. వ్యవసాయం చేస్తూ వారు ఎంతో హుందాగా కూడా ఉండేవారు. మధుర స్వభావంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వారిని గమనించినట్లయితే విపరీతమైన వ్యాయామాలు చేయడాలు, లేకపోతే శాకాహారం మీద వారికి ఎక్కువ దృష్టి ఉండడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా శ్రీ మాతాజీ గమనించారు. 1965లో వారు శ్రీ మాతాజీ మొదటిసారిగా హోలాండ్ దేశాన్ని సందర్శించినప్పుడు శ్రీ మాతాజీని సంతోష పెట్టడానికి తెలియకుండానే వారు భారతదేశపు జెండా నుంచబోయి పాకిస్తాన్ జెండా నుంచారు అని కూడా శ్రీ మాతాజీ హాస్యాస్పదంగా చెప్పారు. అంటే ఇలాంటి ఎన్నో సందర్భాలలో వారి జ్ఞానాన్ని, వారి తెలివితేటల్ని వారు కాపాడుకున్నా కూడా యాంత్రీకరణ ప్రభావము లేదా మిగతా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, వారి సంస్కృతిని మనం అంగీకరించకపోతే మనల్ని తక్కువగా చూస్తారన్న భావనతోనో వారు కూడా కొన్ని విషయాలను గమనించడం మొదలెట్టారు, ఆచరించడం మొదలెట్టారు. అయితే ఇంకొక ఉదాహరణలో అంటే ఒక రైతు ఎంత తెలివిగా ఉంటారన్న ఒక ఉదాహరణలో వివరిస్తూ, ఒకసారి ఒక రైతు ప్రయాణిస్తున్నప్పుడు అతనికి కొంతమంది చిన్న పిల్లలు, కొంట పిల్లలు ఎదురయ్యారు. వారేంటంటే ఆ రైతును అవహేళన చేద్దాము అని నిశ్చయించుకొని ఆయనను ఒక ప్రశ్న వేస్తారు. ఈ స్టేషన్ లో కొన్ని గుడ్లను 20 పౌండ్లకు మరియు నెక్స్ట్ స్టేషన్ లో చికెన్ ని 1 పౌండ్ కి అమ్మితే ఆ అబ్బాయి వయసు ఎంత అని ఆ రైతుని అడిగినప్పుడు అతను వెంటనే ఏమీ ఆలోచించకుండా నీ వయసు 22 సంవత్సరాలు అని చెప్తాడు. అప్పుడు అక్కడి పిల్లలందరూ దిగ్భ్రాంతపోయి ఇలా ఎలా చెప్పారు అంటే ఆయన దానికి చక్కటి సమాధానం ఇస్తారు. నాకు ఒక అన్నయ్య ఉన్నారు. అతనికి 44 సంవత్సరాలు, పూర్తిగా పిచ్చివాడు. నువ్వు సగం పిచ్చివాడివి కాబట్టి నీకు 22 సంవత్సరాలు ఉంటాయని నేను చెప్పాను అని. అంటే వారికి ప్రపంచంలో అన్ని విషయాల గురించి సరైన జ్ఞానము, చక్కటి తెలివితేటలు ఉంటాయి అని మనం ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఏం చేయాలో కూడా వారికి తెలుసు. సాధారణ రైతులు ఇలా చాలా తెలివిగా ఉంటారు. అదే ఇంకొక ఉదాహరణలో
ఒకసారి భారతదేశంలో శ్రీ మాతాజీ వారి ఇంట్లో పనిచేసే ఒక తోటమాలి ఈ విధంగా వ్యవహరించాడు. ఆయన శ్రీ మాతాజీని కలవడానికి ముంబై వస్తాడు. అంటే ఇది వరకు అతనికి ఒకసారి శ్రీ మాతాజీ తన భర్త యొక్క కాలి షూస్ ని ఇచ్చారనమాట. కానీ అతను శ్రీ మాతాజీ అడ్రస్ తెలీదు. ముంబైలో నివసిస్తున్నప్పుడు అడ్రస్ తెలియకుండా ముంబైకి వచ్చి నేవీ డాక్ యార్డ్ దగ్గరికి వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళమని టాక్సీ వాడిని అడుగుతాడు. అయితే అక్కడికి వెళ్ళాక అక్కడ పనిచేసే వాళ్ళని ఒకటే అడుగుతాడు. ఇలా పెద్ద షూస్ వేసుకునే సాబ్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని. అయితే అక్కడ ఇంకొక పనివాడు కూడా ఇలాంటి షూసే వేసుకునే సార్ ఇల్లు నాకు తెలుసు అని వెంబడే సమాధానం ఇచ్చి అతనికి శ్రీ మాతాజీ ఇంటిని చూపిస్తారు. అంటే పని వాళ్ళ దగ్గర లేదా రైతుల దగ్గర ఎంతటి తెలివితేటలు వారు ఎంతగా గ్రహిస్తారో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాగే మనలోని గురుతత్వం కూడా ఎప్పుడైతే తల్లి ప్రభావంతో అంటేనే కుండలిని ప్రభావంతో గనక మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఎల్లప్పుడూ తల్లి నియంత్రణలో మార్గనిర్దేశంలో గనక మనం మర్యాదలను పెంపొందించుకోగలిగితే చక్కటి ఆశీర్వాదం. అంటే ఒక సహజయోగిగా మనం పొందవలసిన అసలైన ఆశీర్వాదం. మనమంతా ఈ రోజు కుండలినిని ఉద్ధానపరుచుకోవడానికి గల కారణం ఒకటే. మన గురువైన శ్రీ మాతాజీ ఒక మాతృమూర్తి రూపంలో మనకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు అన్న ఈ భావన మనం స్థిరపరచుకోవాలి. అందుకే కొన్ని సందర్భాల్లో సహజయోగులు లీడర్లతో మాట్లాడాలన్నా లేదా కొత్తగా వచ్చిన సహజయోగులు ఇతరులతో వ్యవహరించాలన్నా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కొద్ది కాలంగా సహజయోగం చేసే వారికి కొన్నిసార్లు దయా స్వభావం పోతుంది. కానీ కొత్తగా వచ్చిన వారితోనూ లేదా ఇంకా ఎదుగుతున్న వారితో అప్పుడే పిల్లలుగా ఎదుగుతున్న వారితో మనం చక్కగా వ్యవహరించాలి. చాలా దయతో వారి పట్ల మనము ప్రవర్తించాలి. చాలా సంవత్సరాలుగా ఈ విషయాన్ని శ్రీ మాతాజీ మనకు చెప్పారు. అంటే కొత్త వారితో ఎలా వ్యవహరించాలి అని ఎప్పుడూ చెప్పకపోయినా కూడా ఇంత చక్కటి ఒక తల్లిగా వ్యవహరించాలి అన్న విషయాన్ని మనకు చెప్పారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిరోజు మనం ఒక అద్దం ముందు కూర్చొని నిజంగా మనల్ని మనం ఒక తల్లిగా గమనించుకున్నట్లయితే మనం చాలా చక్కగా సహజయోగ వ్యాప్తిని చేయగలం. అయితే మహారాష్ట్రలో మామూలుగా భారతదేశంలో గాని మహారాష్ట్రలో గాని తల్లులు పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు శ్రీ మాతాజీ వారి తల్లి గురించి కూడా కొన్ని సందర్భాలు చెప్పారు. ఇదంతా కేవలం పిల్లల మంచి కోసం మాత్రమే అని. అలాగే ఆ పిల్లలు కూడా వారి తల్లి పట్ల అంతే అంకిత భావంతో చక్కగా అన్నింటినీ నేర్చుకుంటారు. చాలా సందర్భాల్లో మనము సర్దుకుపోయే అలవాటు కూడా ఉండాలి. ఎందుకంటే శ్రీ మాతాజీ సహజయోగాన్ని స్థాపించినా కూడా భారతదేశం నుంచి ఎన్నో దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడి ప్రజల మూర్ఖ స్వభావాన్ని చూసి ఎంతో ఓర్పుతో వారికి చక్కటి విషయాలను కూడా నేర్పించారు. ఇంతటి వాతావరణంలో మనమంతా సహజయోగాన్ని గౌరవిస్తూ ప్రవర్తిస్తామని నిర్ణయించుకోవాలి. అంటే మనకి మనం ప్రతిరోజు శ్రీ మాతాజీ పట్ల సహజయోగం పట్ల గౌరవప్రదంగా వ్యవహరిస్తామని ఆ అలవాట్లను కూడా మనము అలవర్చుకోవాలి. సహజయోగులు ఇతరులతో వాదనకు ఎప్పుడూ దిగకూడదు. ఏదైతే న్యాయబద్ధమైనదో దాన్నే మనము స్వీకరించాలి. అలా కాకపోతే గనక మనము అసందర్భంగానో అన్యాయంగానో వ్యవహరిస్తే అది శ్రీ మాతాజీకి నచ్చదు. అప్పుడు శ్రీ మాతాజీ తన ఉపాయంతో మనల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. మళ్ళీ అప్పుడు మనం అయ్యో ఒక సహజయోగి అయిన నేను ఎందుకు ఇలా అవమానించబడ్డానని కూడా మనం ఆలోచిస్తాము. కానీ అక్కడంతా శ్రీ మాతాజీ తన ఉపాయాన్ని ప్రయోగించి మనకు చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తారు. మాధుర్యం యొక్క గొప్పతనాన్ని, భూమాత యొక్క విలక్షణాన్ని కూడా మనం గ్రహించాలి. అంతటి శక్తిని కూడా మనము పొందవచ్చు. ఉదాహరణకు ఒక కొబ్బరి చెట్టును తీసుకుందాం. ఒక కొబ్బరి చెట్టు కింద ఎవరైనా పడుకున్నప్పుడు ఒక కొబ్బరికాయ పైనుంచి గనక పడిందనుకోండి, ఆ కొబ్బరికాయకున్న గట్టితనం వల్ల అతని తలైనా పగలొచ్చు లేదా ఎముకలైనా విరగొచ్చు. కానీ సృష్టిలో ఉన్న రితంబర ప్రజ్ఞ ద్వారా ఒక చక్కటి ఉదాహరణ ఏంటి అంటే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే కొబ్బరికాయ ఒక మనిషిపై కానీ లేదా ఒక జంతువుపై కానీ పడడము లేదా వారికి హాని కలిగించడము అస్సలు జరగదు. అంటే భూమాత
ఇంత చక్కటి ఔదార్యాన్ని కలిగి ఉంది. అలాగే పూలను గమనిస్తే పువ్వులు ఎంతో సున్నితంగా విచ్చుకుంటాయి. అంటే ఒక్కసారిగా ఒక చిన్న పువ్వు పెద్దగా మారడము, లేకపోతే హఠాత్తుగా వికసించడమో మనం గమనించము. ఇదంతా చాలా నెమ్మదిగా, సున్నితంగా జరిగే ప్రక్రియ. ఇంకొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే చెట్ల ఆకులను ఎంతో చక్కగా అమర్చబడి ఉంటాయి. అంటే ఒక చెట్టుకు సూర్యకాంతి అన్ని ఆకుల మీద సమానంగా పడేలాగా వాటి సృష్టి ఉంటుంది. అలాగే ఒకవేళ భూమాతపై గనక సూర్యకాంతి ఉండాలి అంటే గనక చెట్ల ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ భూమాతలోకి అవి వికసించి అంటే భూమాత తత్వంలోకి మళ్ళీ చేరుకుంటాయి. ఇదంతా ఒక అవగాహన లేకుండా కూడా మనం ఉన్నాము. అంటే మానవులకు భూమాత ఔన్నత్యం గురించి కొంత రవ్వంతైనా గనక అవగాహన ఉంటే వారు ఎంతో సాధించినట్లని శ్రీ మాతాజీ చెప్పారు. భగవత్ సామ్రాజ్యంలో ఉండాలి అంటే కుండలిని జాగృతి పొందిన తర్వాత ఇదంతా చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలు ఆధిపత్య భావాన్ని వదులుకోవాలి. మామూలుగా పాశ్చాత్య దేశంలో స్త్రీలకు తల్లికి ఉండాల్సిన లక్షణాల గురించి అంత చక్కటి అవగాహన ఉండదు. కానీ వారు భూమాతను చూసి ఈ అలవాట్లను లేకపోతే ఈ లక్షణాలన్నింటినీ కూడా పెంపొందించుకోవచ్చు. అంటే అన్నింటినీ భరించగలిగే శక్తిని, భరించగలిగే ప్రవర్తనలతో వారు వ్యవహరించాలి. ఆధిపత్యం అనే ఆభరణం ఎప్పుడు స్త్రీకి అలంకారప్రాయం కాదు. ఇదే సందర్భాన్ని ఉ చెబుతూ యుఎస్ ప్రెసిడెంట్ అయిన రూజ్వెల్ట్ ఒక భారత స్త్రీ గురించి ఇలా అంటారు. భారత స్త్రీ అంటే ఆయన ఏ సందర్భంలో గమనించారో తెలీదు కానీ భారతదేశపు యొక్క మహిళ ఒక చంపా పువ్వు వంటిది. అంటే ఒక పెద్ద అరణ్యంలో ఒకే ఒక్క చంపా పువ్వున్నా కూడా అది ఎక్కడుందో కనిపించదు కానీ దాని పరిమళము అలాగే చక్కటి సువాసనతో ఆ అరణ్యం అంతా మొత్తం చక్కగా సువాసనతో ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఒక భారత స్త్రీ కూడా అటువంటి చంపా పువ్వుతో ఆయన పోల్చారు. మనం కూడా చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే శ్రీ మాతాజీ పట్ల మనకు ఎంతో ప్రేమ ఉంటుంది. శ్రీ మాతాజీ అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీ మాతాజీయే మనలోని చైతన్య తరంగాలకు స్వరూపం. అలాగే శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఈ ప్రేమ శక్తిని లేదా చైతన్య తరంగాలను ఎప్పుడూ వెదజల్లుతూ ఉంటుంది. అందుకనే మనము శ్రీ మాతాజీ చుట్టూ ఎప్పుడూ తిరగాలి. శ్రీ మాతాజీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే మనము ఆ ప్రేమను అనుభూతి చెందుతాం కాబట్టి. అలాగే మనం కూడా అదే ప్రేమ శక్తిని అంటే ఏదైతే ఆకర్షించగలిగే శక్తి ఉందో ఈ సృష్టిలో అది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. సో ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమని మనలో ఎప్పుడైతే మనం అలవర్చుకొని అలాగే దాన్ని విశిదంగా వ్యక్తపరచగలిగే శక్తి ఉండి కనుక మనం ప్రవర్తించినట్లయితే సహజోగ వ్యాప్తిలోను లేకపోతే మన చుట్టూ ఉన్న వారితో మనం వ్యవహరించే పద్ధతి కూడా చాలా మారిపోతుంది. ఈ విషయాలను శ్రీ మాతాజీ అంటే మనము ఎప్పుడు ఆధిపత్యం వహించాలనో లేకపోతే ఇది ఎదుటి వారిని మన కంట్రోల్లో ఉంచుకోవాలనో కాకుండా ఎప్పుడు చక్కటి ప్రవర్తన గురించి ఎన్నో విషయాలను ఈ సందర్భంలో మనకు శ్రీ మాతాజీ వివరించారు. మన ప్రవర్తన అలాగే మనకు ఉండాల్సిన జ్ఞానం గురించి కూడా వివరించారు. ఈ ప్రవచనం కావాలి అంటే మళ్ళీ కూడా వినొచ్చు. 1985 జూలై 5వ తేదీన పోలాండ్ దేశంలో భూమాత తత్వం గురించి, మనలోని గురుతత్వం గురించి వివరిస్తూ ఇచ్చిన ప్రసంగం. ఇప్పుడు మనం కొద్దిసేపు ఈ రోజు మనం విన్న విషయాలను మననం చేసుకుంటూ వాటిని మనం అలవర్చుకోవాలని ధ్యానం చేద్దాము.
మనకి ఈరోజు సహజయోగిగా మనం వ్యవహరించాల్సిన పద్ధతులు, ప్రవర్తన గురించి ఎన్నో విషయాలను విశదీకరించిన మరియు చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు శ్రీ మాతాజీకి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుందాము. నెమ్మదిగా మనం కుండలిని జాగృతి చేసుకొని బంధం తీసుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు సంగీతాన్ని వింటూ మనం ధ్యానంలో ఉండొచ్చు. తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు జరిగే ధ్యాన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము. జై శ్రీ మాతాజీ.
Thank you.